సినిమాల పైరసీ వల్ల నిర్మాతలకు కష్టం వృధా అవుతోందని, ఈ పరిశ్రమ నష్టాలకు గురవుతుందని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వ్యాఖ్యానించారు. పైరసీపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. 4 నెలలు కష్టపడి దేశంలో మొదటిసారి పైరసీ చేస్తున్న ఓ గ్యాంగ్ ను పట్టుకున్నామని వెల్లడించారు. 2023లో భారతదేశంలోని చిత్ర పరిశ్రమ 22,000 కోట్ల రూపాయల పైరసీతో నష్టపోయిందని సిపి సివి ఆనంద్ తెలిపారు. పైరసీ మూవీస్ వల్ల ఆన్లైన్ బెట్టింగ్లకు కూడా ప్రేక్షకులు అలవాటు పడుతున్నారని చెప్పుకొచ్చారు. ఓ వెబ్సైట్, టెలిగ్రామ్ ద్వారా పైరసీ మూవీలు స్ట్రీమింగ్ చేస్తున్నారని వివరించారు. ఇక సర్వర్స్ హ్యాకింగ్ తో పాటు క్యామ్ కార్డర్ ద్వారా నిందితులు సినిమాలను పైరవీ చేస్తున్నారని తెలిపారు. ఇక బెట్టింగ్, గేమింగ్ యాప్స్ నిర్వాహకులు పైరసీ చేసేవారికి డబ్బులిచ్చి ప్రోత్సహిస్తున్నారని సివి ఆనంద్ వెల్లడించారు. అన్ని HD copies అవన్నీ were pirated directly from the servers of the company. Next. ఇప్పుడు ముఖ్యంగా అది మొత్తం గేమ్ నడిపించేది ఎవరు? వీళ్ళు గేమింగ్ బెట్టింగ్ యాప్స్. వీళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ దే ఆర్ సిట్టింగ్ అబ్రాడ్. మేబీ ఎక్కడున్నారో చైనా, నెదర్లాండ్స్, దుబాయ్, ఎక్కడున్నారో అది ఇంపాసిబుల్ కనుక్కోవడం. వాళ్ళు ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు. ఫోరాబెట్, క్యాసినో వెల్కమ్ బోనస్, ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్. అంటే ఏమవుతుందంటే మూవీ ప్లే చేసినప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. సో ఎవరైతే మూవీస్ చూస్తున్నారో వాళ్ళు టెంప్ట్ అయ్యి దీంట్లోకి ఎంటర్ అవుతారు. సో దట్ ఈస్ ద ఎంటైర్ స్ట్రాటజీ అన్నమాట. సో ఈ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినప్పుడు ఇది చూసి బెట్టింగ్, గేమింగ్ యాప్స్లోకి ఎంటర్ అయిపోయి గేమింగ్ స్టార్ట్ చేయడం. అందుకే ఎక్కువ మంది దీనికి అలవాటు పడుతున్నారు. ఈ మధ్య చాలా ఒక న్యూసెన్స్గా మారిపోయింది. చాలా మంది వాళ్ళ ఎవరైతే సంపాదిస్తున్నారో జీతాలు, సేవింగ్స్ అన్ని కూడా దీంట్లో పెట్టేస్తున్నారు. ఆ న్యూసెన్స్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ మూవీ చూసేటప్పుడు యాడ్స్ వస్తాయి. యాడ్స్ రాగానే దాంట్లో క్లిక్ చేస్తారు, ఎంటర్ అయిపోతారు. నెక్స్ట్, పరీ మ్యాచ్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్. ఇది ఇంకో అంశం అన్నమాట. ఇది ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్, దీంట్లో సెలబ్రిటీస్ని పెట్టి అడ్వర్టైజ్ చేయించడం. దీంట్లో ఒక విషయం చెప్పాలి, కొంతమంది మన మూవీ స్టార్స్ కూడా వాళ్ళకి తెలియక ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళే ప్రమోట్ చేసుకున్నారు. వాళ్ళకి చెప్పిన తర్వాత ఈ విధంగా ఉందంటే చాలా షాక్ అయ్యి, అయ్యో ఈ మా సొంత గొయ్యి మేమే దవ్వుకుంటున్న టైప్లో ఫీల్ అయ్యారు. సో అంటే ఇప్పుడు సునీల్ నారాయణ్, క్రికెటర్స్, వీళ్ళందరినీ ఇదే కాదు, వాళ్ళు ఒకసారి ఒక వ్యక్తి బెట్టింగ్ చేయడానికి ఎంటర్ అవుతే అతని పర్సనల్ వివరాలన్నీ కూడా తెలుసుకొని వేరే సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, లోన్, డిజిటల్ అరెస్ట్లు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, సెక్షువల్ ఫ్రాడ్స్, ఇవన్నీ కూడా వాళ్ళు పాల్పడుతున్నారు. ఇట్స్ అ బిగ్ ఆపరేషన్. ఒకసారి ఆ వివరాలు వచ్చేస్తే వాళ్ళు ఏదైనా చేసే ఆస్కారం ఉంటుంది.